అంటే చాలామందికి ఎలా ఉంటుందంటే ఇది అరే చాలా షార్ట్ టైంలో భలే భలే కొట్టాడే పవన్ కళ్యాణ్ గారు అని అనుకుంటారు. కానీ ఇది ఆయన 17 సంవత్సరాల మానసికంగా శారీరకంగా చేసిన శ్రమ. సో 17 సంవత్సరాల పాటు ఆయన చేసిన శ్రమకి ఇది ఒక చిన్న రివార్డ్ అంతే. బట్ ఒక వ్యక్తి మనసావాచ కరుణ చేస్తే ఎంత కొట్టగలడు అనేది ఇది వేరు. ఇప్పుడు 100 సీట్లు 200 సీట్లు ఎంతైనా పోటీ చేయొచ్చు. బట్ ఇయర్ 21 సీట్లే. ఆ రోజు ప్రెసిడెంట్ గారు అన్నమాట 70% కొడుతున్నాం అనే మాట వాడారంటే దాన్ని నిజం చేయాలి అనేది ప్రతి జన సైనికుడు అనుకున్నాడు. అలాగే ప్రతి వీర మహిళ అనుకుంది, ఆయన అనుకున్నారు. ఆయన నోటు వాక్కు 100% కొట్టగలిగారు. సో ఇది శ్రమ అండి. ఇది నాట్ 1 ఇయర్ ప్రవేశ్ సైన్స్, ఇది నాట్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్, 17.5 years మచ్ బిఫోర్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టకుండా. సార్ ఇంకోటి, ఎవరైనా గెలిస్తే ఆ నియోజకవర్గం ప్రజలే హ్యాపీగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ విజయాన్ని అనేక నియోజకవర్గాల్లో రోల్ చేయడం, అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తరఫున చెప్పడం కానీ, ఎట్లా ఈ అభిమానం ఎట్లా ఒక నియోజకవర్గాన్ని పరిమితం కానప్పుడు? అదే ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆయన నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్, ప్రజల వెల్ఫేర్ గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అది వెరీ డిఫికల్ట్, వాటికి చాలా కష్టమైన బాధ్యత భుజాల మీద తీసుకున్నారు. సో అంత తలిపేంట్రా బాబు, అంత బాధ్యత ఆయన తీసుకున్న తర్వాత అది ఇన్నేళ్ల పాటు ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ అవసరమైనప్పుడు తను సంపాదించి వాళ్ళకి ఖర్చు పెడుతూ తన కష్టంతో పార్టీ నడుపుతూ ఇలాగ ఇన్నేళ్ళు చేసినందుకు ప్రతి ఒక్క తెలుగువాడు మహిళ అందరూ కూడా అతన్ని ఓన్ చేసుకున్నారు. ఇతనిలో గొప్ప నిజాయితీ ఉంది, ఒక ధర్మం ఉంది, ఒక నీతి నియమాలు ఉన్నాయి, వ్యక్తిత్వం మంచిది. సో ప్రతి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఒక మావాడు అనేటువంటి ఇదిలో తీసుకున్నారు. అరే బాబు నువ్వు బయట ఉండి లోపలికి ఎవరినా టచ్ అయిపోయాక ఎవరిని చెప్పండి. సార్ అంటే ఇప్పుడు 5 ఏళ్లలో రాష్ట్రం అన్ని విధాలు వెనకబడింది, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు చాలా సవాల్తో కూడుకున్న పని కోటకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎట్లా ముందుకు వెళ్తారు? అసలు రాష్ట్ర భాగస్వామ్యం అవుతారా సార్, లేకపోతే ఓన్లీ ఐడియాలజీకే ఉంటారా? కేంద్రంలో కూడా జనసేన భాగస్వామ్యం అవుతుంది అంటున్నారు, ఎట్లా? నాకు అది టూ ఇయర్లీ టు సే అండి. కేంద్రంలో భాగస్వామ్యం అవుతుందా లేదా అనేది నాకు తెలియదు. బట్ రాష్ట్రంలో అయితే మాత్రం కంపల్సరీగా టీడీపీ, జనసేన ప్లస్ బీజేపీ ఎమ్మెల్యేస్ అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఊరికే ఇప్పుడు మేమేమి గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమి పొంగిపోయింది లేదు, 2019లో ఓడిపోయినప్పుడు పొంగిపోయింది లేదు. ఆయన చాలా స్థితప్రజ్ఞత ఉన్న వ్యక్తి. ఆయన మొన్న ఆయనతో మాట్లాడారు, నాకు ఏ ఆడంబరాలు ఇష్టం లేదు, ఎటువంటి నీకు ఇష్టం లేదు, డైరెక్ట్గా వెళ్ళి నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేయాలి. సో ఆయన ఫోకస్ చేయాల్సింది ఏ నియోజకవర్గం ప్రజలైతే ఆయనకి 70,000 సీట్లు పైగా 70,000 ఓట్లు పైగా ఆయన మెజారిటీ ఇచ్చే ముందు ఆ ప్రజల కోసం చూసుకుంటూనే రాష్ట్రం యొక్క శ్రేయస్సును కూడా చంద్రబాబు గారితో కలిసి రాష్ట్రాన్ని ప్రాక్టికల్గా ఏమైతే మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ అమలు పరిచేదని కృషి చేస్తాం. ఎందుకంటే ఇది వైసీపీ వాళ్ళలాగా మసిపూసి మారడికాయ చేసేటువంటి వ్యవహారం కాదు, ఇది బాధ్యతతో కూడిన వ్యవహారం. అంటే వైసీపీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే అధికారం అనేది ఒక హక్కులాగా, మేము ఇచ్చేవాళ్ళం మీరు పుచ్చుకునేవాళ్ళు లాగా. అంటే ఒక నిరంకుశుడైన రాజు, వాళ్ళ మీద ఆధారపడే ప్రజలు, అలాంటి కాన్సెప్ట్లే లేదు. మేము ఇట్లా కాదు. ప్రజలకి నేను రాజుని అనే భావం వైసీపీ. ఇక్కడ ప్రజలు మాకు రాజులు, వాళ్ళకి మేము సేవకులు అనుకునేటువంటి భావంతో పనిచేసేది కూటమి ప్రభుత్వం. సో ఖచ్చితంగా ప్రజల అవసరాలను తెలుసుకొని మ్యాక్సిమం విత్ ఇన్ గివెన్ సర్కమ్స్టెన్స్లో ఎంతవరకు చేయాలో అంతవరకు మనసావాచ కర్మ చేస్తారు.
క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు సార్. అది 2 ఇయర్లు తీసేయండి, అది ఆయనే చెప్తారు. ఆ నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటారు. మేము యాక్చువల్గా మాకు పార్టీకి జనరల్ సెక్రటరీ పొజిషన్లో ఉన్నాం. మాకు చెప్పడం జరుగుతుంది. సో ఆయన చెప్పేదాకా మేము అడగమండి. ఎందుకంటే మాకు ప్రెసిడెంట్ గారు ఏం చెప్తే అది కళ్ళు మూసుకొని చేయటం మాకు అలవాటు. కాబట్టి ఆయన చెప్పేదాకా మేము వెయిట్ చేస్తాం. కాబట్టి ఇంకా ఆయన ఇంతకు ఏం చెప్పలేదు కాబట్టి ప్రస్తుతానికి దానికి సమాధానం చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన విజయానికి సినీ ఇండస్ట్రీలో అనేక మంది పనిచేశారు. ఒకళ్ళిద్దరు వేరే పార్టీల వైపు ఉన్నా కానీ మిగిలిన చాలా మంది కూడా సినీ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం కానీ ఓన్గా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రానున్న రోజుల్లో సినీ ఇండస్ట్రీకి సంబంధించి జనసేన తరఫున ఏ విధంగా ఉండబోతుంది సార్? ఇది సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ఎంటైర్ ఏపీ అనబడేటువంటి ఒక స్టేట్లో సినిమా ఇండస్ట్రీ అనేది ఒక పరిస్థితి. సో అక్కడి నుంచే మేము వచ్చాం. సో ఇది యాక్చువల్గా వైసీపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ యొక్క ఉనికికి వాళ్ళు చాలా పెద్ద ప్రతిబంధకంగా మారారు. చాలా ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని సినిమా వాళ్ళు. సో అవన్నీ మ్యాక్సిమం లేకుండా ఫిలిం ఫ్రెండ్లీ గవర్నమెంట్ మేము తయారు చేస్తాం. సో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీఆర్ వెరీ మచ్ ఫ్రెండ్లీ విత్ ఫిలిం పీపుల్. అలాగే సినిమా మనుషులు మాకు సపోర్ట్ చేయలేదు, సినిమా వాళ్ళు కొంతమంది మాకు రాలేదు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది చాలా వల్నరబుల్గా ఉంటుంది. వాళ్ళకి బుక్కుని బయటకు వచ్చి మాట్లాడలేరు కాబట్టి వీళ్ళు మనోళ్ళు కాదు, వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేయడం అనేది ఒక పనికిమాలినటువంటి ఆలోచన ఉండేది వైసీపీ. మేము అట్లా చేయం. మాకు సినిమా ఇండస్ట్రీ మా గురించి మాట్లాడకపోయినా ఈ ఇండస్ట్రీలో వచ్చి బయటకు వచ్చాం కాబట్టి ఇండస్ట్రీని ఎంత బాగా చేయాలి, ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి, అటు తెలంగాణ ఆంధ్ర సహకారంతో ఇండస్ట్రీకి ఎంత బాగా చేయాలనేది మేము ఆలోచిస్తాం.